బ్రేకింగ్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. ముందస్తు బెయిల్ ఇవ్వొద్దంటూ వాదనలు వినిపించారు పీపీ సిద్ధార్థ లూథ్రా. ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్ గా పనిచేసిన సమయంలో ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ జరిగాయని పీపీ చెప్పారు. 65 ఏళ్ల వయసుందన్న సాకుతో దర్యాప్తు నుంచి తప్పించుకోలేరని ప్రభుత్వ తరఫు లాయర్ వాదనలు వినిపించారు. ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు పూర్తి ఆధారాలున్నాయని, హార్డ్ డిస్కులను ధ్వంసం చేసి నీళ్లలో పడేస్తే వాటిని దర్యాప్తు అధికారులు సేకరించారన్నారు. అయితే ప్రస్తుతం ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకి తెలియజేశారు. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే వెంటనే హైదరాబాద్ తిరిగొస్తారని, ఆయన రాజకీయ కక్ష సాధింపుల కోసమే ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేశారని వాదనలు వినిపించారు. తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా పడింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. వాదనలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ పై వాడివేడి వాదనలు అయితే హైకోర్టులో జరిగాయి. వాదనలు ఏ విధంగా ఉండేవి? మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో ఈ రోజు మరొకసారి విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ప్రభాకర్ రావు తరపు సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించడం జరిగింది. ఆయన సుదీర్ఘంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేయడం జరిగింది. అనేక హోదాల్లో ఆయన విధులు నిర్వహించాడు. ఆయన విధులకు సంబంధించి రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఆయనపై కేసులు నమోదు చేశారు. కాబట్టి వెంటనే ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే అతను విచారణకు సహకరిస్తాడు, అమెరికా నుంచి తిరిగి వస్తాడని చెప్పేసి కూడా హైకోర్టులో వాదనలు వినిపించడం జరిగింది. శ్రవణ్ రావుకు కూడా సుప్రీంకోర్టు ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్ బెయిల్ మంజూరు చేసింది. కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావు కూడా బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి వాదనలు వినిపించారు. అయితే ప్రభుత్వ తరపు సీనియర్ న్యాయవాది వాదన వినిపించడం జరిగింది. ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డట్టు పూర్తి ఆధారాలు ఉన్నాయి. కొన్ని ఆధారాలను ధ్వంసం చేసి నీళ్ళల్లో పడేస్తే దర్యాప్తు బృందం సేకరించిందని చెప్పేసి కూడా పోలీసుల తరపు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించడం జరిగింది. 65 ఏళ్ల వయసు ఉందని చెప్పి సాకుతో దర్యాప్తు నుంచి తప్పించుకోలేరని చెప్పేసి కూడా ఆయన వాదనలు వినిపించడం జరిగింది. అయితే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు పూర్తి ఆధారాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఎవిడెన్స్ అంతా పోలీసులు కలెక్ట్ చేయడం జరిగింది. హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసి కూడా వాటిని మూసి నదిలో పడేసడం జరిగిందని చెప్పేసి కూడా వాదన వినిపించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రభాకర్ రావుకి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దు అని చెప్పేసి కూడా ప్రభుత్వ తరపు న్యాయవాది వాదన వినిపించడం జరిగింది. ఆ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తులతో పాటు వాటి కుటుంబ సభ్యులు, ప్రతిపక్ష రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు వీరందరికీ సంబంధించిన ఫోన్ నెంబర్లని ట్యాపింగ్ చేసి వారిని బెదిరించి బ్లాక్మెయిల్ చేశారని చెప్పేసి కూడా ఆయన వాదనలు వినిపించడం జరిగింది. కోర్టుకి దృష్టికి ఈ విషయాలన్నీ కూడా తీసుకొచ్చారు. తదుపరి విచారణ ఈ నెల 29న వాయిదా వేయడం జరిగింది. 29న మరొకసారి విచారించిన తర్వాత హైకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.